బాబీ గారు సార్, మూర్తి గారు సార్ ఈ సినిమాలో డాకు గెటప్ ఎపిసోడ్ టోటల్ ఎన్ని మినిట్స్ ఉంటుంది? ఇన్ని మినిట్స్ ఉంటుంది అంటే బహుశా ఫ్లాష్ బ్యాక్ అంటే కావచ్చు, లేకపోతే మామూలుగా ఓవరాల్గా సినిమా మొత్తం ఆ మూడు ఉంటుంది. సెకండ్ హాఫ్లో వస్తుంది మెయిన్ ఈ క్యారెక్టర్. ఎన్ని మినిట్స్ అని చెప్పలేను కానీ హోల్ సెకండ్ హాఫ్ ఆ వైబ్రేషన్ ఆ వైబ్ ఉంటుంది మూర్తి గారు. వైబ్రేషన్ వైబ్ ఓకే. మన స్క్రీన్ మీద ఆయన నా గెటప్ వేసుకొని చెప్తాను మూర్తి గారు. ప్రస్తుతానికి ఆర్ఆర్ ఈ గొడవలో ఉన్నారు. ఒకసారి లెంత్ మీరు అడిగారని మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాస్ చేసి చెప్తాను. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఉంటుందా? ఉంటుందండి. యా బాబీ గారు, ఇక్కడ బాలయ్య గారి వైబ్ ఎలా ఉంటుందో తెలుసు. ఒక 10 నిమిషాల ముందు మూస్తే పబ్కి వెళ్ళి వినపడుతుంది. మరి యూఎస్లో బాలయ్య గారి వైబ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఎలా అనిపించింది ఆ వైబ్? ఆ వైబ్ నేను మీలాగే టీవీలో చూడటమే. ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ ట్రైలర్ ఫైనల్ మిక్సింగ్ వీటిలో ఉండిపోయామండి. నేను, వంశీ గారు, తమన్ గారు. సో హీరోయిన్స్ అండ్ బాలయ్య బాబు గారు వెళ్ళటం జరిగింది. సో అందరిలాగే నేను కూడా ఉన్న ట్విట్టర్ స్పేస్లో వాటిలో చూసాం. 12వ తారీఖుని చూద్దరు కానీ నేను 12వ తారీఖు కాదు, రేపు 9వ తారీఖు అనంతపూర్లో చూడబోతున్నాం. అయితే యాక్చువల్గా సెకండ్ హాఫ్ అంటే దీంట్లో డాకు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో కొంచెం మీరు షూట్ చేసిన ఎపిసోడ్స్ అదంతా కూడా అంటే అది ఏ ప్రాంతం అదేంటే అది ఒక జస్ట్ ఒక కల్పిత ప్రాంతమా లేదంటే కొంచెం నేటివిటీకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది? దాని మీద క్లారిటీ. అంటే మన నేటివిటీలో ఉండేలాగా అంటే లొకేషన్ అవుట్డోర్ లాగా వేరే నార్త్ లాగా ఉంటుంది కానీ బట్ మన నేటివిటీ ఎమోషన్సే ఉంటాయి ఫర్ షూర్. సో బాబీ గారు, సో అయితే దబిడి దిబిడి సాంగ్లో బాలయ్య గారి స్టెప్స్ బాలయ్య గారి ఇమేజ్కి తగ్గట్లు లేవు, అవి కొంచెం ఓవర్ డోస్ అయ్యింది అని ట్రోల్స్ చూస్తున్నాము. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ స్టెప్స్ గురించి చెప్పినప్పుడు బాలయ్య గారు ఏమన్నారు? అదే ముందు నుంచి చెప్తున్నట్టు బాలయ్య బాబు గారు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వరండి. కంప్లీట్లీ డైరెక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్ ఏం చెప్పినా సరే ఆయన ఎస్, దాని మీద డిబేట్లు డిస్కషన్స్ ఏమి ఉండవు. మేము కూడా సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ చిన్ని చిన్ని అని ఒక పాప మీద అనంత్ శ్రీరామ్ గారు చాలా బ్యూటిఫుల్ సోల్ఫుల్ లిరిక్స్ రాశారు. అదేమో 3 మిలియన్ దగ్గర ఆగిపోయింది. ఇదేమో ట్రోల్స్ అంటారు 14 మిలియన్ అయింది, ఇంకా పోతానే ఉంది అన్న, సూపర్ అన్న, ఎప్పుడు వస్తుందన్న దబిడి దివుడు అని నన్ను ట్యాగ్ చేస్తున్నారు. ఫస్ట్ 2 డేస్ మాత్రం సర్ప్రైజ్ అయ్యారు. దానికి కారణం కూడా ఏంటంటే మా ఇనీషియల్ నుంచి మా అప్రోచ్ ఎలా ఉందంటే మేము ముందు నుంచి చెప్తున్నట్టు ఇది బాలయ్యబాబు గారి సినిమాలకి కొంచెం భిన్నంగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నామని చెప్పాం. లుక్స్ వైజ్ అండ్ ప్రజెంటేషన్, ప్రోమోస్, గ్లిమ్స్లు, ట్రైలర్ అన్నీ కూడా రెగ్యులర్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొన్న ట్రైలర్ వచ్చింది. మేము వాంటెడ్గా బాలయ్యబాబు గారు ట్రైలర్ అనగానే వన్లైనర్స్ ఒక 5-6 డజన్లు వేసేసి చెప్పడం చూసేసాం. ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకంటే బాలయ్యబాబు గారు మనం ఏం చెప్పినా వింటున్నారు, అలానే ఆయన ఫ్యాన్స్ కూడా మనం ఏం రిలీజ్ చేసినా అప్రిషియేట్ చేస్తున్నారు. వై కాంట్ వి ట్రై అని డైలాగులు లేకుండా మిగతా ఉన్న పక్కన సపోర్టింగ్ వాళ్ళ ద్వారా ఎలివేషన్ ఇచ్చుకుంటూ 2 డైలాగులు ఉంటాయి, ఒకటి నానాజీ, 2 మైకిల్ జాక్సన్. సో దాని రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మేబీ మేము అలా క్లాసిక్ టచ్ ఇస్తూ వెళ్తూ దబిడి దిబిడి వచ్చేసరికి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టింది చాలామందికి. మేము ఫస్టే డాకు మహారాజ్ టైటిల్ వేసిన రోజు ఇది వేసేసి ఉంటే సెట్ అయిపోయేవాళ్ళు. మేబీ దానికి కూడా ఒక క్లాస్ అప్రోచ్ వెళ్తూ టక్మని ఒక ఓరమాస్ స్టెప్స్ వచ్చేసరికి టైం పట్టింది. మేబీ అదే ఉంటుంది. బాబీ గారు, బిఫోర్ ట్రైలర్ రిలీజ్ అంతా జైలర్ ఈ టైప్లో కంపేర్ చేస్తూ వచ్చారు విజువల్స్ వైజ్. బట్ వన్స్ ట్రైలర్ వచ్చాక ఇట్స్ యాక్చువల్లీ క్లోజర్ టు లియో. సో మీ క్లోజర్ రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి? మూవీ ఈ స్నో ఎఫెక్ట్స్ చేశారు, ఫైర్ ఎఫెక్ట్స్ చేశారు, ఇలా చాలా చూపించారు, చాలా ల్యాండ్స్కేప్స్ చూపించారు. సో మీ రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి? ఇది రిఫరెన్స్ అవ్వాలని తీసాను తమ్ముడు, మిగతా రిఫరెన్స్ లాగా ఇది రిఫరెన్స్ అవుతుంది కన్ఫర్మ్. Jan 12 తర్వాత మేము దాని మీద నిలబడతాం. ఓకే బ్రదర్. సో ట్రైలర్ అనేది చాలా విజువల్ ఫీస్ట్గా ఉంది ఫ్యాన్స్కి అయితే. సో పర్టికులర్ సీన్ చూస్తే అందరూ ఒక డైలాగ్ ఉంటుంది, దాంట్లో పాప వచ్చి అందరూ ఆయన డాకు అంటారు, మమ్మల్ని మాత్రం మాకు డాకు మహారాజా అని ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ అనేది మీరు ఒక ప్రామిసింగ్గా చూపించారు. క్యారెక్టర్ అనేది ఒక ఎలివేషన్ ఇలా ఒక కార్లో నుంచి ఐస్ మాత్రం కాంటాక్ట్ చూపించారు, ఆ ఐ కాంటాక్ట్ చూపించారు. సో ఆ సీన్ చేసేటప్పుడు అది ఎట్లా దృష్టి పెట్టిస్తున్నారు? బాలకృష్ణ గారు ఊహించుకున్నారా? ఆ క్యారెక్టర్కి ఆయన సూట్ అవుతున్నా తీసారా? తీసినప్పుడు ఖచ్చితంగా ముందు బాలకృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన తప్ప ఇంకెవరు వస్తారు తమ్ముడు. ఆయన దృష్టిలో పెట్టుకొని రాసాము, తీసాము. ఇప్పుడు బాబీ గారు, మామూలుగా ఒక అగ్ర హీరో కథ ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. సో ఏ జోనర్ చేద్దాం ఏం చేద్దాం అలా డిసైడ్ అయినప్పుడు ఏది మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారో, అలాగే ఇంతకుముందు చైల్డ్ సెంటిమెంట్ కూడా భగవంత్ కేసర్లో బాలకృష్ణ బాబు ఆల్రెడీ చూసాం. సో ఏ పాయింట్ బేస్ చేసుకుని ఈ సినిమా కథని ఒప్పించారు అంటే? ముందుగా ఆయన ఒప్పించడం అనేది మా ఇంటెన్షన్ కాదు, మా ఫైట్ కాదండి. ముందు మంచి సినిమా తీయాలి. నా సైడ్ నుంచి ఇప్పుడు వాల్తేరు వేరే తర్వాత నేను చేస్తున్నాను చిరంజీవి గారి తర్వాత. అలానే నాగవంశీ గారు అన్ని ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 15 years నుంచి
ఆయన ప్రొడ్యూసర్ అవ్వకముందు నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారితో ఒక మంచి మెమరబుల్ మూమెంట్, మెమరబుల్ సినిమా ఫ్యాన్స్కి ఇవ్వాలనేది ఆయన డ్రీమ్. సో అలాంటి ఇద్దరం కలిసినప్పుడు ముందు ఎగ్జైట్ అయ్యే ఒక కంటెంట్ తయారు చేయాలి. బాలకృష్ణ గారితో ఇప్పుడు ఆయన వస్తున్న ఫిల్మోగ్రఫీలో అన్ని సినిమాలు సూపర్గా ఉంటున్నాయి. ప్రతి సినిమా లాస్ట్ 3 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు ఆయన. సో మళ్ళీ మనం చేస్తున్నప్పుడు వాటన్నిటిని మించి ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే మోటివ్తో స్టార్ట్ చేసాం. మీ లాస్ట్ సినిమా మెగాస్టార్తో వాల్తెరు సంక్రాంతి హిట్, తర్వాత ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ ఏ హీరో ఉంటాడు? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంక్రాంతికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకొని బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత అప్పుడు థింక్ చేస్తాను. మనిషి ఎక్కడ ఉన్నారు కానీ మనసంతా ప్రసాద్ ల్యాబ్లో కరెక్ట్గా చెప్పారు. ఎన్ని రోజులైంది పడుకుంది? ఓ 15 రోజులు అయిందండి. ఓకే, ఇంకెన్ని రోజులు పడుకోకుండా ఉండాలి? ఒక 2 days. కాపీ వెళ్ళిపోతే క్యూబ్కి హ్యాపీ. ఓకే, సో ఆన్ టైం ఉందా మొత్తం అంతా? ఆన్ టైం ప్రెషర్ ఉంది కానీ ఆన్ టైం. బాబీ గారు, బాలకృష్ణ గారికి అఖండ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు. అందులో పవర్ఫుల్ డైలాగ్ని మీరు ఈ సినిమాలో వాడారు. అలా ఇంకా వేరే సినిమాల్లో బాలకృష్ణ గారు డైలాగులు ఏమైనా వాడారా ఏంటి? బోత్ ఆర్ నాట్ సేమ్ అనేదా? ఓకే, అది ఆ సిచ్యువేషన్కి చిన్న ఫన్ వస్తుందని వాడేవండి అంతే. ఇంకా వేరే సినిమాలో ఏ డైలాగ్స్ వాడు? లేవు. బాబీ గారు, ఇక్కడ యాక్చువల్గా మనకి ఇండియన్ సినిమాలో డాకు అంటే ఒక గబ్బర్ సింగ్ అనేది ఫేమస్ అండి. అంటే మీరేమన్నా ఆ క్యారెక్టర్ తీసుకొని దాన్ని పాజిటివ్గా ఇలా ఫ్యామిలీ అలా ఏమైనా ప్లాన్ చేశారా? ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ ఏంటి మీకు? అంత కష్టపడలేదండి. మామూలు డాకు అనే క్యారెక్టర్ తీసుకొని చిన్న రాబిన్ హుడ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే రిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఈ క్యారెక్టర్ని మీరు తీసుకోవడానికి ఇదే రిఫరెన్స్ అండి. దీని తర్వాత దీని రిఫరెన్స్. ఇప్పుడు దాకా మన తెలుగులో డాకు రాలేదు కాబట్టి. మీరు ఇంతకుముందు అంటే రవితేజ గారితో పవర్ అని ఒక సినిమా చేశారు సార్. అది తీసుకుంటే కూడా అదే నార్త్ దీని మీద తీసుకున్నారు కదా. సో అంటే దీంట్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే బాలకృష్ణ గారితో ఈ సినిమా చేయడానికి సబ్జెక్ట్లో? మీరు ఇంతకుముందు రవితేజ గారితో కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా సార్, అంటే కలకత్తా బ్యాక్ డ్రాప్. ఓకే, అలా ఇందులో మిమ్మల్ని ఈ కథ డిమాండ్ చేసింది ఒక లొకేషన్ని మంది కానీ ఒక బయట ప్రాంతాన్ని కథ డిమాండ్ చేసింది కాబట్టి అటు వెళ్ళాం. ఇంకొకటి సార్, ట్రైలర్లో సేమ్ ఈ జైలరు దీంట్లో వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రజనీకాంత్ గారి ఇంటి మీద వాళ్ళు దాడి చేసినప్పుడు ఒక ఉమెన్ ఉంటుంది కదా, తన ఫైట్, అలాంటి ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్లో. అది బాలయ్యబాబు గారి ఇల్లు కాదండి ఫస్ట్ థింగ్. యా, మీరు సినిమా చూస్తే అది అవుతాయి, వేరే ఇల్లు అది. ఓకే, థ్యాంక్ యూ. బాలకృష్ణ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలానే బాలకృష్ణ గారి షోలో ఎన్టీఆర్ గారి పేరు మర్చిపోయారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా. ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? నేను అంతకుముందు కూడా చెప్పానండి, బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం. రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం. సో జయలవకుశ తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. అది ఎప్పటికీ ఉంటుంది. అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ జర్నీ లాగా ఉంది. సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లకు వచ్చి వెళ్తున్నా, లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చిన, మారేడుమిల్లిలో ఇప్పుడు వచ్చిన ఆయన కోప్పడుతుంటారు. ఏంట్రా అంటే దాని రీజను ఇంత జర్నీ చేసి వచ్చారు, వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని. సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు. ఏంటంటే ఓ రోజు చెప్పారు, బాబీ మనం అంతా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం, వాళ్ళు పాప నాతో ఫోటో దిగడానికో లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని. సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి. అంటే బాబీ గారు ఒక్క నిమిషం, బాబీ గారు అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసిందే, అది నిజమేనా ఏంటి? అంత డ్రామా జరగలేదండి, దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవి ఏమి లేవు. అంటే అక్కడ స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయ్యబాబు గారు, వాటికి నేను సమాధానం చెప్పాను, అంతే జరిగింది. తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో ఒక క్యారెక్టర్ ఏదన్నా ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన.
అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటికి రాలేదు అంతే. తర్వాత ఆయనకి జైలో కూర్చున్న సినిమా చాలా ఇష్టం. సో దాని గురించి కూడా నాతో 2-3 సార్లు మాట్లాడారు. సో అవేమీ లేవు. అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే. బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి. ట్రైలర్ చాలా బాగుంది, ఎమోషనల్ టచ్ ఉంది, కానీ అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంటల్ కట్ చేశాను అన్నారు ట్రైలర్ని. బాలకృష్ణ ఫ్యాన్స్ బీసీ సెంటర్స్ వాళ్ళందరూ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ డైలాగ్స్ లేకుండా మీరు ట్రైలర్ కట్ చేశారు. ఇది మీ ఐడియానా లేదు అంటే బాలకృష్ణ గారు చెప్పారు? బాలకృష్ణ గారు ఏది చెప్పరు బ్రదర్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్లీ నా ఐడియాలజీయే. సినిమా ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సో ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను చెప్తుంటాను కదా, ఫస్ట్ మన వంశీ గారికి చూపిస్తా. ఆయన రియాక్షన్ బట్టి నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కన్నా డైహార్ట్ ఫ్యాన్ అయినా చాలా హార్డ్ కోర్. సో చూడంగానే నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈవెన్ డైలాగ్తో కూడా వర్షన్ ప్యారల్ రెడీ చేస్తున్నాను నేను. చూపించగానే చూపించగానే వెంటనే ఏంటంటే అదిరిపోయింది గురు అన్నారు. గురు నువ్వు చూసావా క్లియర్గా అన్న. అదిరిపోయింది గురు అన్నారు. డైలాగ్ లేదా అన్న. అవునా, అవసరం లేదే, చాలా బాగుంది, బాలబాబుతో ఇలా కొత్తగా వెళ్దాం అన్నారు. సేమ్ ఫ్యాన్స్ కూడా రిలీజ్ అవ్వగానే నేను చూస్తూ ఉన్నాను ట్విట్టర్ స్పేస్ అంతా, అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా అప్రిషియేట్ చేశారు. బాబీ గారు హియర్ అండి. Yeah, I think we can wind up with this question because సూపర్ సుమక్క జిందాబాద్. ఇది కూడా నా ప్రమేయం ఏమీ లేదండి, సితారా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. బాబీ గారు ఈ ప్రోగ్రామ్ చూస్తూ తమన్ గారు చాలా రిలాక్స్డ్గా కీబోర్డ్ వాయిస్ ఉంటారు, అందుకనే మీరు పంపించేయాలి అక్కడ. ఓకే, సో హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, బాలకృష్ణ గారి సినిమా అనగానే డైలాగ్స్కి, సాంగ్స్కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, ఆయన యాక్షన్ సీక్వెన్స్కి అంత ఫ్యాన్స్ ఉంటారు. ప్రతిసారి ప్రతి మూవీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఒకటి ఫుల్ హైగా ఉంటుంది. సో ఇందులో ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయమ్మా? ఓకే, విచ్ వన్ ఇస్ హైలైట్? అన్ని ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, మిడ్లో ఒక చేజ్ సీక్వెన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక 4 ఎపిసోడ్స్ ఉంటాయి. నా నా ఆకలి మొత్తం తీర్చుకున్నాను బాలబాబు గారి మీద. బాబీ గారు అరాచకం అనొచ్చా? అంటే ఆడపిల్ల కాబట్టి ఇంక నేను బాబీ గారు బాబీ గారు బాబీ డియోల్ గారిని క్యాస్ట్ చేశారు కదా మీరు యానిమల్ తర్వాత తెలుగు ఫిలింలో. ఆయన చాలా ప్రామినెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు యానిమల్లో. సో ఈ సినిమాలో ఎందుకు ఆయన్ని పిక్ చేసుకున్నారు? అంటే ఆయన పేరులో కూడా బాబీ ఉందన్నా? భలే క్వశ్చన్ అడిగావు తమ్ముడు. ఊర్లో బాబీ అందరినీ ఎక్కడ తీసుకొస్తారు లేదు. బాబీ డియోల్ గారు బాగుంటుంది. ఒక అంటే బాలకృష్ణ గారి సినిమాలో చేసిన విలన్స్ కాకుండా ఇంకెవరినైనా చూద్దాం అనే టాపిక్ వచ్చినప్పుడు నేను వంశీ గారు 3-4 పేర్లు అనుకొని, సో బాలబాబు గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా ఇమీడియట్గా బాబీ డియోల్ బాగుంటారు అనిపించింది. సో అలా వెళ్ళాం. లక్కీగా మనం యానిమల్కి రిలీజ్గా ముందే వెళ్ళటం, ఆయన కథ చెప్పటం, ఆయనకి నచ్చటం, ఆయన ఎస్ చెప్పటం, యానిమల్ అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా ఆయన అదే కమిట్మెంట్ మీద కథ నచ్చటంతో వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ బాబీ గారు మీ పేరండి? రవి. రవి గారు అడిగేదే ఇవాళ చివరి క్వశ్చన్. బాబీ గారు అండ్ బాలయ్య బాబు గారు సినిమాలు చేస్తూ ఉంటే ఆయనకు ఏంటంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు మధ్యలో. ఒక కంటిన్యూస్గా ఒక సినిమాలో ఒక వేలో చేసిన మనకి ఆయన సినిమాలు చూసుకుని సమరసింహారెడ్డి అవ్వచ్చు, తర్వాత మళ్ళీ లెజెండ్ అవ్వచ్చు, అఖండ, భగవంత్ కేసరి, మళ్ళీ ఆయన స్టైల్ మారింది కొంచెం భగవంత్. మళ్ళీ ఇందులో కంప్లీట్ హై అండ్ యాక్షన్ ఫిలింలా కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే మెయిన్గా ఈ మధ్యన స్క్రీన్ ప్లే ఇంపాక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది? అండ్ బాలకృష్ణ గారు ఈ సినిమాలో మళ్ళీ ఒక కొత్త వేరియేషన్ ఏమన్నా కనిపిస్తుంది? యా, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అండ్ బాలకృష్ణ గారు చాలా 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 అందంగా ఉంటారు. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా గ్రౌండెడ్గా ఉంటారు. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవుతారు. సో కంప్లీట్గా బాలబాబు గారి సినిమాల్లో కావాల్సిన వోల్టేజ్ని చాలా సెటిల్డ్గా చెప్పాం. యాక్చువల్గా సంక్రాంతి అందరూ ఫ్యామిలీ అందరూ కూడా చూస్తారు కదా, సో యాక్షన్ ఉండొచ్చు, ఓవర్ యాక్షన్ ఉంటుందా? ఐ మీన్ ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉంటాయా, లేకపోతే ఫ్యామిలీ అందరు కూడా కొంచెం ఎంటర్టైన్ అయ్యే సీన్స్ ఉండొచ్చా? నైస్ క్వశ్చన్ మా. ఇప్పుడు మీరు చిన్ని చిన్ని సాంగ్ చూశారు కదా, కంప్లీట్గా ఓ చిన్న పాప దగ్గర నుంచి ఫ్యామిలీ మొత్తం ఎలా అయితే ఆ సాంగ్లో మేము చూపించామో, ఎలా అయితే మేము ప్రామిస్ చేస్తున్నామో, ఫిల్మ్ మొత్తం అలానే ఉంటుంది. అంటే మీరు యాక్షన్ కాకుండా హ్యూమర్ చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్స్, అండ్ వీటన్నిటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ ఎమోషన్తో వెళ్ళేటప్పుడు మనం ఇంటికి ఒక బ్యూటిఫుల్, ఒక సోల్ఫుల్ సినిమా చూసామే. ఓ సంక్రాంతికి అన్ని ఎలిమెంట్స్ వీడు చాలా తెలివిగా ఇరికిచ్చాడే, బంధించాడే, అన్ని ఫీలింగ్స్ మాకు ఇచ్చాడు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చాడు అనే ఫీలింగ్ ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ ఐ థింక్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మీరు క్వశ్చన్ అడుగుతుండండి, అడగండి. అడగండి. యానిమల్ మూవీకి ముందే బాబీ డియోల్ గారికి మీరు స్టోరీ చెప్పారు, దీనికి ముందే జరిగింది, నేను ఆల్రెడీ చేశాము అని చెప్పారు. సో ఆయన మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు, దీనికన్నా యానిమల్కి ముందే మీరు చెప్పారు కదా, అప్పుడు రియాక్షన్ ఏంటి బాబీ డియోల్ గారు? ఆయన రియాక్షన్ ఎస్ నేను చేస్తున్నాను అన్నారమ్మా. మిగతా డేట్స్ రెమ్యునరేషన్ మాట్లాడుకుందాం సెకండ్ మీటింగ్ అన్నారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. బాలకృష్ణ గారి సినిమాలో పేరు నానాజీ గారా, మైకల్ జాక్సనా, ఇంకో పేరు ఏమైనా ఉందా? చెప్పండి చెప్పండి బాబీ గారు, చెప్పండి. ఇదే లాస్ట్ క్వశ్చన్. Jan 12th. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మళ్ళీ అనంతపురం ఈవెంట్లో కలుద్దాము. థ్యాంక్ యూ.